హలో పీపుల్, హీర్ ఇస్ ద డే త్రీ ఇన్ క్రూజ్. సో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఈరోజు అంతా 3 and 4లో లైక్ బయట ఏం లేదు, క్రూజ్లో ఉన్న యాక్టివిటీస్లోనే ఎంజాయ్ చేయాలన్నమాట. సో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్ళామో చూపిస్తాను. సో లెట్స్ సీ ద వెదర్. అసలు ఎంత బాగుందో, మనం చూసేంత కూడా మొత్తం వాటరే, ఎక్కడ అసలు ఏమీ కనిపించట్లేదు. మేము ఇప్పుడు డెక్ 8లో ఉన్నాము. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాలి. డెక్ 11లో అనమాట. అక్కడైతే బఫే ఉండిద్ది. సో అక్కడ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత యాక్టివిటీస్కి వెళ్ళిపోవడమే. అసలు చూడండి, రియల్లీ ఎంత బాగుందో, సో నైస్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్లో ఈరోజు ఆలు పరోటా ఉందన్నమాట, స్పెషల్గా ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో. సో మిగిలిందంతా క్రొసాంట్ ఇంకా వేరే వేరే ప్యాన్ కేక్స్ అన్నీ తీసుకొని ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పైననే ఇంకా 12 and 13లో మనకి వ్యూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోయాం. డెక్ 11 and 12కి వ్యూ కోసం మార్నింగే చాలా బాగుంది మార్నింగ్ వెదర్ అంతా. తర్వాత మేము యాప్లో, మాకు ఇచ్చే యాప్లో క్రూజ్లో, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా క్రూజ్లో వాళ్ళు మనకు ఒక యాప్ ఇస్తారు. సో అందులో మేము ఇక్కడ ఫ్రీ కన్సల్టేషన్ స్కిన్ కోసం ఉందన్నమాట. సో దాన్ని బుక్ చేసుకున్నాము. అక్కడ లైక్ ఇన్ క్రూజ్లోనే లైక్ ఫేషియల్స్ అన్ని, మసాజ్, లైక్ సలూన్ సర్వీసెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనము బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో ఓన్లీ కన్సల్టేషన్ మాత్రమే ఫ్రీ. రిమైనింగ్ సర్వీసెస్ అన్నీ లైక్ ఫేషియల్ చేయించుకోవాలన్నా, ఏమన్నా పార్లర్ సర్వీసెస్, హెయిర్ కట్స్ అలాంటివి చేయించుకోవాలన్నా ఆల్ పెయిడ్ అనమాట. వాళ్ళ సర్వీస్ని బట్టి ఛార్జ్ ఉండిద్ది. సో అవన్నీ పే చేయాలి నార్మల్గానే. దట్స్ నాట్ ఇంక్లూడెడ్. డే 3 and day 4 మాత్రమే ఉన్నాయి. ఈ 2 daysలో ఫుల్గా ఎంత పాసిబిలిటీ అయితే అంత పాసిబిలిటీగా ఎంజాయ్ చేయాలి. అన్ని ఈవెంట్స్ అటెండ్ అవ్వాలి అని నేను మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయా. సో అందుకని చెప్పి కొంచెం కూడా వేస్ట్ చేయకుండానే బయటకు వచ్చేసాం. టైం వేస్ట్ చేసుకుండా ఫుల్గా ఎంజాయ్ చేయాలి ఈరోజు ఈవెంట్స్ అన్నీ. ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే, ఈ పూల్ సైడ్ కానీ లేదు అంటే అవుట్ సైడ్ వ్యూ చూడడానికైనా కార్నర్లో కొన్ని చైర్స్ ఉంటాయన్నమాట. ఆ చైర్స్కి మనకు ప్లేస్ దొరకడం అనేది రియలీ బిగ్ టాస్క్. అందుకే పొద్దున్నే వచ్చేసాం ఇక్కడికి. ఒక 2 చైర్లు ఎత్తుక్కొని అక్కడ కూర్చుంటే మన సెట్ అనమాట టాస్క్. డే 3లో మార్నింగ్ ఒకసారి కన్సల్టేషన్కి వెళ్ళాను, స్కిన్ కన్సల్టేషన్కి. బట్ అప్పుడు అవైలబిలిటీ లేదని చెప్పి మళ్ళీ 2 o'clockకి రమ్మన్నారు. సో మళ్ళీ వెళ్ళాను కన్సల్టేషన్కి. సేమ్ ఏమీ లేదు, వాళ్ళు ఎంతసేపటికి ఫేషియల్ ప్రమోట్ చేసుకోవడానికి అని చెప్పి ఫ్రీ కన్సల్టేషన్ అవన్నీ పెట్టిండ్రు అని చెప్పి నాకు అనిపించింది ఆ తర్వాత. ఎందుకంటే నాకు కిరణ్కి సేమ్ థింగ్స్ చెప్పారు, లైక్ ఫేషియల్ చేయించుకోండి, ఇట్స్ బాగుండిద్ది అని ఇద్దరికి సేమ్ ఫేషియల్ రికమెండ్ చేశారనమాట. బట్ ఫేషియల్కి వాళ్ళు చెప్పిన కాస్ట్ అయితే $250. సో ఓకేలే, వద్దులే అని చెప్పి వచ్చేసాం. ఈలోపు లంచ్ టైం అయిపోయింది. సో ఓకే, లంచ్ చేద్దామని చెప్పి వచ్చాం. ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా? ఇట్స్ హైదరాబాదీ చేపల పులుసు. వావ్! ఇది ఐస్ స్కేటింగ్ షో అనమాట. ఇది వచ్చేసి Day 1 and Day 3 2 షోలు మాత్రమే ఉంటాయి.
సో ఫస్ట్ డే వెళ్ళాం కానీ అంత పీస్ఫుల్గా చూడలేకపోయాము. ఆ రోజు మాకు చైర్లు అవి దొరకలేదు, చాలా రష్ ఉండేది. సో డే 3కి మళ్ళీ బుక్ చేసుకున్నాము, వెళ్ళాము. ఇప్పుడైతే మాకు సీట్స్ రిజర్వ్డ్ ఉన్నాయి, కూర్చొని మరి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే రియలీ గ్రేట్. కిందంతా ఫ్లోర్ అంతా ఐస్ అనమాట, ఐస్ స్కేటింగ్తో వాళ్ళ పర్ఫార్మెన్స్లో చాలా బాగుంది. ఇది డెక్ 5లో ఆర్ట్ షో జరుగుతుందన్నమాట. ఎంత బాగుందంటే అసలు రియల్ పిక్చర్స్ లాగే ఉన్నాయి. పెయింటింగ్ కూడా నేను ఇలా టచ్ చేసి చూసాను. రియలీ లైక్ అమేజింగ్ అనమాట. చాలా న్యాచురల్గా ఉంది అసలు. ఏదో ప్రింటెడ్లా కాకుండా చేతితో టచ్ చేస్తుంటే తెలుస్తుంది అనమాట ఆ ఫీల్. బట్ నాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. తర్వాత అదే డెక్లో లైక్ డెక్ 5, డెక్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోర్, అదేమి వేరే వర్డ్ ఎట్లా కాదు. సో తర్వాత ఇక్కడ వాచ్లు అవన్నీ ఎక్స్పోలో పెట్టారు, అవి కూడా బాగున్నాయి మంచి ఆఫర్లో. ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే అక్కడ తీసుకోవచ్చు, రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట. బాగున్నాయి అవి కూడా, కలెక్షన్ కూడా చాలా బాగుంది. తర్వాత ఇక్కడ వాటర్ రైడ్స్కి వచ్చేసాము. వాటర్ రైడ్స్లో కిరణ్ ఇది ఎంజాయ్ చేస్తా అంటే అక్కడికి వెళ్ళామన్నమాట. నేనైతే వెళ్ళలేదు, నాకు భయం వేసింది, అది చాలా పెద్దగా ఉంది రౌండ్స్ అన్ని తిరగడానికి. సో కిరణ్ వెళ్తా అన్నారు, వెళ్ళి కిరణ్ ఎంజాయ్ చేస్తే నేను వీడియో తీసుకొని వచ్చాను. ఇంకో క్రూజ్ వస్తుంది, కార్నివాల్ అనుకుంటుంది. కొంచెం సిటీ కనిపిస్తుంది ఇక్కడ మోస్ట్లీ ఈ వీడియోలో కనిపించకపోవచ్చు, బట్ కొంచెంగా సిటీ కనిపిస్తుంది. బట్ థర్డ్ డేనే, రేపు కంప్లీట్గా ఇందులోనే ఉంటాము. ఎల్లుండి మార్నింగ్ అంటే 5th డే మార్నింగ్ మనకి అరైవల్ మయామీలో దిగుతాం అనమాట. 5th డే మళ్ళీ ఎక్కడెక్కామో అక్కడికి వెళ్తామో 5th డే మార్నింగ్. సో లెట్స్ సీ, ఇంకా 2 more days. యాక్చువల్గా చెప్పాలంటే 1 డేనే. థర్డ్ డే ఈవినింగ్కి ఒకసారి మయామి దగ్గరికి వచ్చేసామన్నమాట, పోర్ట్ దగ్గరికి. ఎందుకు అంటే క్రూజ్లో వర్క్ చేసే ఒక వర్కర్కి ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ అంట, హెల్త్ ఎమర్జెన్సీ, అపెండిక్స్ ఏదో సంథింగ్ వచ్చింది అని చెప్పి వాళ్ళు అప్పటికప్పుడు టెర్మినల్కి కనెక్ట్ చేశారు. సో వేరే బోట్లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ 4th and 3 నైట్ మొత్తం ఆ క్రూజ్లోనే ఉన్నామన్నమాట.
it up one more time for our couples for tonight joining us with our game show. Okay, so let us introduce our couples first. Tell us what's your names, where are you guys from? Hello. My name is Austin from Brooklyn, New York. Austin. All the way from New York, ladies and gentlemen, couple number one. Hold on. How many years you guys have been? A little over a year. Let's give it a moment time. Couple number one right here. Moving along. What's your name? Where are you guys from? Ivan from St. Lucie, Florida. Ivan, all the way from Florida. And you are? Edna from St. Lucie, Florida. Edna, all the way from Florida. Let's give it a moment time. Alright, audience, I know you guys are not happy. How about post number two? Twerking like Miley. మోస్ట్లీ ఎవ్రీడే నైట్ ఒక షో ఉంటుంది అనమాట మూవీ. ఇందులో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అనే ఒక మూవీ వేశారు. అలా ఓపెన్ టాప్లో వెళ్ళి కూర్చొని మూవీ చూస్తే ఆ ఫీలే వేరు, చాలా బాగుంది అసలు. తర్వాత hello people, it's day 4 in the morning. చాలా ఎండగా ఉంది. బ్యూటిఫుల్. అక్కడ మాత్రమే నీడ అవన్నీ మబ్బులు పడినట్టుగా తెలుస్తుంది. ఇంకా వాటర్లో చాలా బాగుంది అసలు వ్యూ. రియలీ అమేజింగ్. ఇదంతా మా రూమ్లో నుండి వ్యూ అనమాట. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి నెక్స్ట్ యాక్టివిటీస్కి వెళ్ళొచ్చు, ఫన్ యాక్టివిటీస్కి. సో ఎక్కడెక్కడికి వెళ్తున్నామో చూసేయండి. మళ్ళీ డే 4 బ్రేక్ఫాస్ట్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, పావు భాజీ. ఇట్స్ నైస్. అండ్ ఆల్సో చీజ్ ఆమ్లెట్ అనమాట. తర్వాత ప్యాన్ కేక్స్, ఇవన్నీ కూడా బఫేనే ఉంటుంది. ఆమ్లెట్స్ మాత్రం మనం ఆర్డర్ చేసుకోవాలి, దట్స్ ఆల్సో ఇంక్లూడెడ్. అది కూడా ఫ్రీ, దానికి ఏం మనం పే చేయ అవసరం లేదు ఎక్స్ట్రాగా. చూడన్నా భలే ఉంది. అన్నీ సోల్డ్ ఇది. కొన్ని రిజర్వ్ చేసుకుంటే అన్ని మోస్ట్లీ సోల్డ్ అయిపోయింది. చూడన్నా పైకి చూడు ఒకసారి. బాగుంది.
on a Ship. Anybody seen this on a ship before? Who remembers seeing it on TV many years ago? A few of you. All right. So this is a love and marriage game show. It is PG-13 rated. I know we have kids in here, so we'll try and keep it PG. లాస్ట్ డే డిన్నర్ ఇన్ క్రూజ్ అనమాట. ఇప్పుడైతే మాకు కొంచెం ఫిష్ ఫ్రై, కొంచెం రైస్, చపాతీ అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అనమాట, హైదరాబాదీ మటన్ కర్రీ. సో రియల్లీ నైస్. ఇది ఒక గేమ్ షో అనమాట, గేమ్ షో జరుగుతుంది. సో అది నైట్కి గేమ్ షోకి వచ్చేసాము. సో ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, మొత్తం ఎంజాయ్ చేయండి. ఎవరైనా నెక్స్ట్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే దట్స్ రియలీ అమేజింగ్. ఒక్కటి కూడా మిస్ చేసుకోకండి, బికాజ్ చాలా ఫన్ ఉంటుంది. Who are you in this picture, ma'am? I'm Rose, yes, I'm Rose. Okay. You're gonna be number 1, number 2, number 3, number 4, number 5, and number 6, okay? So, when I say go, ladies, you're gonna go to that chair. Gentlemen, you're gonna go to that chair. Oh, she's ready, look at her. She's ready. Gentlemen, you're gonna go to that chair. Number 1, you're gonna blow the balloon as big as you can. You're gonna tie the balloon and you're gonna place the balloon between your knees, okay?
with the balloon between your knees. You're gonna take the balloon to this side. Sean, please stand up. Number 1, you're gonna pop the balloon chest to chest, okay? Pop, you pop the balloon. You go back, you high five number 2. Until you don't have the high five, you cannot start blowing the balloon, okay? డే 5 క్రూజ్లో, అంటే లైక్ ఇది లాస్ట్ డే అనమాట. వచ్చేసే ముందు మార్నింగ్ 5 o'clockకి అసలు చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. లైక్ సన్ రైజ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. 5:30 or 6:30 అయినట్టుంది టైం వచ్చేసి. మాకు 8 o'clockకి ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలన్నమాట. 8 o'clockకే లాస్ట్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నారు. సో 8 o'clock ఈజ్ ద లాస్ట్. సో మీరందరూ వెళ్ళిపోవాలి అని చెప్పి చెక్అవుట్ చేయడానికి మన బ్యాగ్స్ అన్నీ డే 4 నైటే ఇచ్చేయాలి వాళ్ళకి బ్యాగ్స్ అన్నీ. సో దట్ మనకి డే 5 ఎర్లీ మార్నింగే మనకి వచ్చేస్తాయి అనమాట బయటకి. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోవాల్సిందే. అండ్ ఆల్సో మీరు ఏమైనా క్రూజ్ లేట్ అవుతుంది అని చెప్పి దాన్ని బట్టి ఏమైనా ఫ్లైట్స్ డిలేగా బుక్ చేసుకోకండి. ఎందుకంటే మేము చాలా సఫర్ అయ్యాం దానివల్ల. మాకు వచ్చేసి మేము క్రూజ్లోంచి బయటకు వచ్చేసరికి 8 o'clock అని చెప్పించారు టైమింగ్స్ అరైవల్స్ మయామీకి. బట్ మేము ఫ్లైట్స్ ఏమనుకున్నామంటే వేరే వాళ్ళ రిఫరెన్స్ త్రూ చాలా లేట్ అవుతుంది అని చెప్పి అన్నారు. సో దాన్ని బట్టి మేము ఈవినింగ్ 5 o'clockకి బుక్ చేసుకున్నాము ఫ్లైట్ వచ్చేసి. అది డిలే అయ్యి నైట్ 11 o'clock అయింది. సో అట్లా ఏం డిలేగా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు 8కి అరైవల్స్ ఇస్తే మేబీ మీరు 10 వరకు అయినా బుక్ చేసుకోవచ్చు. దట్స్ ఈజీ. అది కూడా 2 hours. ఎందుకంటే మీరు అక్కడ నుంచి లైక్ అరైవల్స్ నుండి మయామీ పోర్ట్ నుండి ఎయిర్పోర్ట్కి రావడానికి అక్కడ నుంచి కూడా బస్ సర్వీసెస్ ఉంటాయి. లైక్ 1/2 hourకి ఒక బస్ సర్వీసెస్. సో మీకు ఆ టైం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 2-3 hours చేసేసుకోండి సరిపోద్ది. 8 అరైవల్స్ అంటే మీరు 11 o'clock లేదా మ్యాక్సిమం 12 లోపు చేసేసుకోండి. దట్స్ బెస్ట్ అనమాట. టైం వేస్ట్ అవ్వదు. మీరు వెయిట్ చేయ అవసరం లేదు. సో దట్స్ బెస్ట్ ఆప్షన్. మేము అది ఫేస్ చేసామన్నమాట. తర్వాత వచ్చేప్పుడు కూడా మొత్తము అరైవల్స్ దగ్గర మళ్ళీ ఒకరు నాకు కామెంట్ చేశారు లైక్ వ్యాలిడ్ స్టాంప్ ఉండాలా పాస్పోర్ట్లో అని చెప్పి. ఎస్, వ్యాలిడ్ స్టాంపింగ్ ఉండాలి. బికాజ్ ఇది ఈజ్ ఆల్సో కంట్రీ చేంజ్ అవుతున్నాం కాబట్టి కంపల్సరీగా ఇమిగ్రేషన్ ఉండిద్ది. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మయామీ ఇమిగ్రేషన్లో కూడా అక్కడ కూడా మనకి చెక్ ఉంటుంది అనమాట పోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు. అంటే లైక్ 2 times ఆఫ్ మనకి చెక్ ఉంటుంది. పాస్పోర్ట్ చెక్ అనేది వ్యాలిడ్ వీసా చెక్ వెళ్ళేటప్పుడు ఒకసారి మళ్ళీ వచ్చేటప్పుడు ఒకసారి కూడా ఉండిద్ది. అండ్ మాకు అక్కడ క్రూజ్ నుండి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి బస్ సర్వీసెస్ ఉన్నాయి. పర్ హెడ్ వచ్చేసి $25-30 ఛార్జ్ చేస్తారు. సో దట్ నాకు అది ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో మా ఫ్లైట్ యాక్చువల్ టైం వచ్చి ఈవినింగ్ 6 o'clock. కాకపోతే అది డిలే అయ్యి వెదర్ కండిషన్స్ వల్ల ఇట్స్ లైక్ 11 o'clockకి స్టార్ట్ అయింది అనుకుంటా. సో ఇట్స్ రియలీ హెడేక్. చాలా అంటే చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ నెక్స్ట్ టైం మీరు అలా బుక్ చేసుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేటివ్ స్పాట్ మిక్స్. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ లెట్స్ కామెంట్ బిలో. నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. సో దట్ అందరికీ హెల్ప్ అవుతుంది అనమాట. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా క్రూజ్కి ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ముందుగానే వెళ్ళుంటే క్రూజ్కి మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో చూసే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.